మిత్రపక్షాల ఎంపీగా ఇవాళ మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎస్ రామకృష్ణ ఇవాళ కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన వారికి ఫోన్ కాల్స్ వెళ్ళాయి. మరి మోదీతో పాటు కొద్దిమంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా మిత్రపక్షాల నుంచి కొంతమంది ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న వారిలో ఎవరెవరు చేయబోతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇక మోడీ కేబినెట్ లో ఈ రోజు మోడీతో పాటు మిత్రపక్షాలు 8 మంది చేయబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక బీజేపీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇంకా పీయూష్ గోయల్ వీళ్ళందరూ కూడా చేయబోతున్నారు. మరి జేపీ నడ్డా కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన్ని జాతీయ అధ్యక్ష పదవి నుంచి కేంద్ర కేబినెట్ లో తీసుకుంటున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఇంకొకరిని నియమించబోతున్నారు. మరి వీళ్ళతో పాటు మిత్రపక్షాలు చంద్రబాబు, నితీష్ కుమార్, ఏకనాథ్ సింధేతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి వాళ్ళకి కొన్ని శాఖలు కేటాయించడం జరిగింది. మరి వీళ్ళందరికీ కలిపి కూడా 8 శాఖలు ఇచ్చారు. 8 మంది ఈ రోజు మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక శాఖలను కేంద్రం తన మధ్య ఉంచుకుంది. ఎవరికి ఇక్కడ ఇవ్వలేదు. మరి లోక్సభలో పోటీ చేసి గెలిపినటువంటి మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజు బొమ్మాయి, మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే సర్బానంద సోనేవాల్ వీరు కూడా కేంద్ర మంత్రులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మాజీ ముఖ్యమంత్రులు. మరి దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు, జేడీయూ నుంచి లలన్ సింగ్, అలాగే రామ్నాథ్ ఠాకూర్, లోక్ జనశక్తి పార్టీ నుంచి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీకి చెందినటువంటి చిరాగ్ పాస్వాన్ కూడా ఈ రోజు మంత్రివర్గంలో మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ కార్యక్రమానికి వివిధ దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా శ్రీలంక అధ్యక్షుడు రణవిల్ విక్రమసింఘే, అలాగే మాల్దీవ్ అధ్యక్షుడు ముయిజ్, నేపాల్ ప్రధాని ప్రచండ, ఇక మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్, భూటాన్ ప్రధాని తోబ్గే తో పాటు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ హఫీజ్ ఈ ఢిల్లీ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా చూసుకున్నట్టుగా చాలా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా చేయబోతున్నారు. బీజేపీ హైకమాండ్ కూడా అన్ని పార్టీ కేడర్ కి విన్నవించింది. దేశ వ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించండి, ఎక్కడికక్కడ పండుగలు నిర్వహించండి, ప్రతి రాష్ట్రంలో కూడా పండుగలు నిర్వహించండి ఈ రోజు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలకు చూపించండి అని చెప్పేసి కూడా బీజేపీ హైకమాండ్ కొద్దిసేపటి క్రితమే ఆదేశించింది. మరి సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు 8 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని, రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చూపించాలని బీజేపీ అంటే రామకృష్ణ ఇవాళ దాదాపుగా అంటే మిత్రపక్షాల నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళిన వారికి ఒక రకంగా కంగ్రాట్స్ చెప్పారు, ఫోన్ కాల్స్ చేశారు. సో దాదాపుగా అందరికీ ఎన్డీఏ మిత్రపక్షాల్లో అన్ని భాగస్వామ్య పక్షాలకి బెర్తులు ఇవాళ కన్ఫర్మ్ అయ్యాయి. అంటే మోదీతో పాటు మిత్రపక్షాలకు సంబంధించిన దాదాపు ఎంపీలు అంటే ఒక్కొక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఎవరెవరికి ఎన్ని బెర్తులు ఇచ్చారనేది పక్కన పెడితే అన్ని మిత్రపక్షాలు ఇవాళ మోదీతో పాటు మంత్రివర్గంలో చేరబోతున్నాయి. దాదాపుగా అందరూ చేరుతున్నారు. ఎందుకంటే 8 బర్తులు కేటాయించారు. టీడీపీకి 3, అలాగే మహారాష్ట్ర షిందే వర్గానికి 2, అలాగే ఒక్కొక్క మిత్రపక్షం ఉన్నారు. మరి జేడీయూకి 2 ఇచ్చారు. ఇలాగా అందరూ కలిపి టీడీపీ, జేడీయూ, ఇక మహారాష్ట్ర షిందే వర్గం, ఇక వీటన్ని పార్టీలు కలిపి కూడా దాదాపుగా 8 మంది మంత్రులు, మిత్రపక్ష మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీతో పాటు. ఇప్పటికే కేబినెట్ సెక్రటేరియట్ నుంచి కేబినెట్ కార్యదర్శి అందరికి కూడా ఫోన్లు చేసి స్వయంగా ఆహ్వానించడం జరిగింది. ఆయా పార్టీల నేతలు ఎవరైతే టీడీపీ అయితే టీడీపీ, జనసేన అయితే జనసేన, అలాగే జేడీయూ అయితే జేడీయూ, ఈ పార్టీలకు చెందిన నేతలకి నేరుగా ఫోన్లు చేసి మీ పార్టీ నుంచి ఎవరో కేంద్ర మంత్రివర్గంలోకి రాబోతున్నారని చెప్పేసి అడిగారు. మరి పేర్లు ఇచ్చిన నేపథ్యంలో నేరుగా ఆ ఎంపీలకే ఫోన్లు చేసి కేబినెట్ సెక్రటరీ స్వరంగా ఆహ్వానించడం జరిగింది. మరి దాంతో పాటు ఇక ఈ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా రావాల్సిందిగా సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావాలని చెప్పేసి, కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పేసి కూడా ఆహ్వానం పంపడం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలకమైన వ్యక్తులు, అలాగే ప్రతిపక్ష నేతలకు కూడా పంపించారు. మరి భారతరత్న అవార్డు గ్రహీతలు, అలాగే క్రికెటర్స్, ఫిలిం స్టార్స్ చిరంజీవికి కూడా
మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం వచ్చింది. ఎందుకంటే ఆయన పద్మవిభూషణ్ అలాగే ఫిలిం స్టార్ కాబట్టి ఆయన కూడా ఆహ్వానం వచ్చింది. రజనీకాంత్ కి ఆహ్వానం వచ్చింది, కమల్ హాసన్ కి ఆహ్వానం వచ్చింది. ఇక టాప్ మోస్ట్ ఫిలిం స్టార్స్ అందరూ కూడా ఈ రోజు ఢిల్లీకి రాబోతున్నారు. సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ లో జరగబోయే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. రైట్, అయితే మొత్తం మీద ఇవాళ మిత్రపక్షాలతో కొంతమంది ఎంపీలు ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒకసారి లిస్ట్ చూద్దాం. బీజేపీ నుంచి ప్రధానంగా కీలక నేతలు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ, మేఘ్వాల్, శర్బానంద సోనోవాల్, జితేంద్ర సింగ్లకు అధిష్టానం ఫోన్ కాల్స్ చేసింది. వీళ్ళంతా కూడా ప్రధాని మోదీతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మిత్రపక్షాల్లో టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు, పెంబసాని చంద్రశేఖర్కు కాల్స్ వచ్చాయి. జేడీఎస్ నుంచి కుమారస్వామికి, శివసేన షిండే వర్గం నుంచి